తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. మాతాజీతో మాట్లాడదాం. వినాయక చవితి గురించి ఎన్నో అరుదైన విషయాలు, ముఖ్యమైన విషయాలు మాతాజీ మాటల్లో విని తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడే వినాయక చవితి వచ్చేసింది. అవునమ్మా. చాలా వేగంగా అయిపోతున్నాయి రోజులన్నీ. శ్రావణం ఎలా గడుస్తుందో లేదో, భాద్రపదం వినాయకుడికి మనందరం స్వాగతం పలకడమే. అమ్మ, ముందుగా గణపతిని తలుచుకునేటప్పుడు శుక్లాం భరధరం విష్ణు ఈ శ్లోకం ఖచ్చితంగా పఠిస్తాం. అది ఏ పూజ అయినా, ఏదైనా పని ప్రారంభించాలన్నా ముందుగా అది అసలు అర్థం ఏమిటి ఆ శ్లోకానికి అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా తెలియజేస్తానమ్మా. యాదేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ శ్లోకంలో ఒక మనిషి ఎలా ఉండాలి, అది పూజ చేసేటప్పుడు కానీ, పని చేసేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ అంతా కూడా ఈ శ్లోకంలో పొందుపరిచారు. ఇక్కడ శుక్లాం భరధరం. శుక్లాం అంటే తెల్లని వస్త్రములు. ఇక్కడ తెల్లని వస్త్రములు అంటే చాలామంది వైట్ కలర్ అనుకుంటారు. తెలుపు కూడా, శుక్లవర్ణం అంటే తెలుపు కూడా, తెలుపుతో పాటుగా శుభ్రమైనటువంటి ఉతికి ఆరవేసిన బట్టలు అని అర్థం. అంటే శుచిగా ఉన్నవి. అంతే, తెల్ల బట్టలు అంటే మురికి లేనివి. శుక్లాం భరధరం, ఇట్లాంటి వస్త్రాలు ధరించి విష్ణు, మరి విష్ణుమూర్తి పేరు కదా విష్ణువు, మరి వినాయకుడి యొక్క శ్లోకంలో విష్ణు అని ఎందుకు వచ్చింది? విష్ణు అనే శబ్దానికి అర్థము సర్వవ్యాపకమైనది అని అర్థం. అంటే ఎక్కడైనా వ్యాపించి ఉంది. ఏది వ్యాపించి ఉంది? శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం. చూసారా, అందుకే చెప్పాను శుక్లవర్ణం అంటే కూడా తెలుపు, శశివర్ణం అంటే శశి అంటే చంద్రుడు, ఆయన తెలుపు. మరి ఈ తెలుపులు రెండు ఒకటేనా? అది తెల్లని వస్త్రాలు, ఇది ఆయన రంగు తెలుపు. మనం అనుకుంటూ ఉంటాం కదా, చామంచాయిగా ఉన్నాం, నల్లగా ఉన్నాం, తెల్లగా ఉన్నాం, ఇలా అనుకుంటూ ఉంటాం కదా. ఆయన తెల్లని వర్ణంలో ఉంటారు. చూడండి, ఆయన ఒకసారి మనం ఇది వర్ణించుకుంటున్నప్పుడు మన కళ్ళ ముందు మూర్తి మెదులుతూ ఉంటే తెల్లని శరీరము, తెల్లని శరీర ఛాయ, చక్కగా శుభ్రమైనటువంటి తెల్లని వస్త్రములు, అలాగే సర్వవ్యాపకమై ప్రసన్నవదనం, ఇవన్నీ ఉన్నాయి. అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. చక్కగా శుచి అయిన బట్టలు కట్టుకున్నారు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలరు గాలిలాగా. తర్వాత ఏమో చక్కగా మంచిగా అందంగా ఉన్నారు. ఈ ప్రసన్నవదనం అనేది లేదనుకోండి ఒక మనిషిలో, ఆ ప్రసన్నవదనమే కదమ్మా. చూడండి, ఒక మనిషిని చూడగానే అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉందో వీరిని చూస్తే అనిపిస్తుందంటే వారి వదనంలో ఎంతో కొంత ప్రశాంతమైనటువంటి వదనము. అలాంటి క్వాలిటీస్ ఉన్న ధ్యాయేత్, అలాంటి ఆయన్ని నేను ధ్యానిస్తే నాకేమి వస్తుంది? సర్వ విఘ్నోపశాంతయే, సర్వ విఘ్నములు కూడా శాంతింపబడతాయి. అంటే ఇక్కడ ఏంటి? సర్వ విఘ్నములు శాంతించాలి అంటే మనం పాటించవలసింది అవే. ఎందుకంటే అమ్మా, మన ధర్మంలో, కేవలం మన హిందూ ధర్మంలో మాత్రమే నేనే భగవంతుణ్ణి అని గుర్తించగలగడం. ఇప్పుడు అర్థమైందా? అందుకే రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు ఒకటి చెప్తారు, లఘున్యాసము మహాన్యాసం అని చేస్తూ ఉంటారు. నా రుద్రమార్చేత్, నువ్వు రుద్రుడుగా మారే రుద్రాభిషేకం చెయ్యాలి. అంటే ఆ యొక్క క్వాలిటీ నీలో ఉండాలి. ఇక్కడ కూడా అంతే, నువ్వు ఈ ప్రసన్నవదనము, శుచి అయినటువంటి వస్త్రాలు, అంతే తప్ప అలజడిగా పూజల దగ్గర కూర్చోవడం, లేకపోతే అన్నెసరీ డిస్కషన్స్, లేకపోతే ఈ డిస్కషన్ లేకపోయినా మనసులో ఏదో తెలియని అలజడి, ఇలా అన్నిటితోటి పూజలో కూర్చునకుండా ఇవన్నీ పాటించినప్పుడు మాత్రమే నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అంతే తప్ప కుడుములుండేమా ఉండ్రాళ్ళుండేమా కాదు. ముందుగా విఘ్నేశ్వరుడి పూజకి అత్యంత ప్రియమైనది ప్రసన్నవదనం. చక్కగా, ఎందుకంటే మీరు గణపతిని చూడండి, ఎంత కోపం ఉన్నా
ఆ గణపతి దగ్గర కూర్చోగానే ప్రశాంతంగా అయిపోతుంది. అబ్బాయి ఎంత బాగున్నాడో గణపతి అనుకుంటాం. పైగా గజానుడు కూడా ఆయన గజవదనంతో ఉన్నాడు, అయినా కూడా మామూలుగా ఏనుగుని చూస్తే భయపడుతూ ఉంటాం, ఉంటుంది. కానీ గజవదనుడైన వినాయకుడిని చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటాం. ఎందుకు అంటే ప్రశాంతతకి నిలయమే ఆయన. చూడండి, ఎక్కడున్నా స్థితప్రజ్ఞతతో ఒక చోట చక్కగా కదలకుండా విఘ్నాలు లేకుండా కూర్చుని ఉంటారు ఆయన. అంటే ఇవన్నీ క్వాలిటీస్ నీలో ఉన్నప్పుడు భగవంతుడు కూడా ప్రసన్నం అవుతాడు. ఎప్పుడైతే నువ్వు ఈ క్వాలిటీస్లో ఉంటావో భగవంతుడు కూడా నీకు అలాగే కనిపిస్తాడు. నిజం. అసలు ఎప్పుడెప్పుడు ఈ శ్లోకాన్ని పట్టించాలమ్మా అందరికి? వెళ్ళండి, చిన్నతనం నుంచి పిల్లలకి 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఇంకా మాట్లాడడం మొదలు పెట్టిన దగ్గర నుంచి కనుక మీ శ్లోకం నేర్పిస్తూ ఉంటే, చెప్పానుగా మొన్న కూడా ఒకసారి చెప్పాను నేను, కలౌ చండీ వినాయకో, కలియుగానికి 2 దేవతలు ఎప్పుడు మనల్ని రక్షిస్తూ ఉంటారు ఎల్లవేళలా. ఒకటి చండీ, ఒకటి వినాయకుడు. ఆ వినాయకుడిని స్మరించడం వల్ల, సర్వవేళ సర్వావస్థలు యందు ఈ శ్లోకం పఠించడం వల్ల ఎటువంటి విఘ్నాలైనా సరే నిర్విఘ్నంగా ఆ పనులు జరుగుతాయి. పిల్లల నుంచి అప్పటి నుంచి నేర్పించాలి. ఇంకా ఉందమ్మా, ఎందుకంటే గణపతి చదువులు కూడా కదా, విద్యా గణపతి కదా. అందుకే ఆ గణపతి శ్లోకం చిన్నప్పటి నుంచి, ఎందుకంటే మామూలుగా కూడా మన ధర్మంలో నేర్పిస్తారు. ఏది రాకపోయినా ఇది చెప్తారు పిల్లలు. నేను శుక్లాంబరధరం చెప్పనా అంటూ ఉంటారు. ఆ శ్లోకంతో పాటు అర్థం చెప్పండి. ఎప్పుడు ప్రసన్నవదన నాన్న, మొహంలో చిరాకు, తుమ్మల్లో పొద్దు ఊకినట్టు ఉండకూడదు. ఎప్పుడూ వదనం మీద చిన్న చిరునవ్వు అవుతూ ఉండాలి. దానికి ఏమి నష్టపోయేదే ఉండదు కదా. అందుకని చిన్నప్పటి నుంచి శ్లోకం అలవాటు చేయండి. ఆ అర్థం మీరు తెలుసుకోండి, మీరు పాటించండి. పూజ కూడా చక్కగా జరుగుతుంది. మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.